కంబదూర్ కమలమల్లేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కంబదూర్ మండలంలో వెలిసిన ప్రాచీన శైవ క్షేత్రం. ఈ ఆలయం చారిత్రాత్మక, ఆధ్యాత్మిక మరియు శిల్పకళాపరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా పండితులు భావిస్తారు. చోళ, విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం, అభివృద్ధి జరిగినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్యం హయాంలో ఆలయ విస్తరణ జరిగింది. ప్రాచీన కాలంలో కంబదూర్ ప్రాంతం పలు రాజవంశాల పాలనలో ఉండేది. అందువల్ల ఈ ఆలయానికి రాజుల నుంచి అధిక ఉత్సాహం, విరాళాలు లభించాయి. ఆలయ శాసనాలలో ముఖ్యంగా విజయనగర పాలకులు ఈ ఆలయానికి అనేక భూములను దానం చేశారని తెలుస్తోంది. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం శివలింగం రూపంలో ఉన్న కమల మల్లేశ్వర స్వామి. కమలం అంటే పద్మం, పద్మాన్ని సూచిస్తుంది. ఈ ఆలయానికి సమీపంలో ఉండే తామర పూల తలబులు ఈ పేరుకు ప్రేరణగా ఉన్నాయని భావిస్తారు. మల్లేశ్వర అనే పేరు శివుని అద్భుతమైన శక్తిని సూచిస్తుంది. ఇక్కడ శివలింగం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. శాస్త్రవేత్తల అభిప్రాయం బట్టి ఇది సహజంగా ఏర్పడిన లింగమా లేక ఎవరైనా శిల్పకారులు తీర్చిదిద్దారా అనే విషయంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణ శైలి విజయనగర శైలికి అనుగుణంగా ఉంటుంది. మూల్ విరాట్ స్థానం. శివలింగం యొక్క గర్భగృహం చాలా గాఢమైన శిలలతో నిర్మించబడింది. ముఖమండపం. ఆలయంలోకి ప్రవేశించగానే సుందరమైన శిల్పాలతో అలంకరించబడిన ముఖమండపం కనిపిస్తుంది. రాజగోపురం. ఆలయానికి ముందు భాగంలో ఉన్న రాజగోపురం ఆలయ వైభవాన్ని తెలియజేస్తుంది. ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిలబెట్టే కొన్ని ముఖ్యాంశాలు. తామరపూల పుష్కరిణి. ఆలయానికి దగ్గరలో ఉన్న తామర పూలతో నిండిన పుష్కరిణి ఎంతో పవిత్రంగా భావిస్తారు. రహస్య సొరంగ మార్గాలు. పురాతన కాలంలో రాజులు, మహారాజులు ఈ ఆలయాన్ని రహస్య సొరంగ మార్గాల ద్వారా సందర్శించేవారని కథనాలున్నాయి. శివరాత్రి ఉత్సవం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు, రథోత్సవం నిర్వహిస్తారు.